అందరికీ నమస్కారం। నిన్నటి దినం నాటక మండలి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అంటే పేటీఎం బ్యాచ్ పెట్రోల్ ధరల మీద పెద్ద డ్రామా చేస్తున్నారు। కానీ ముందుగా ఒక నిజం చెప్పాలి। 2019 నుండి 2004 వరకు పెట్రోల్ ధరలు పెంచింది ఎవరు? అమాయక ప్రజల మీద భారం వేసింది ఎవరు? ఆ రోజు పెట్రోల్ ధరలు పెంచి ప్రజల జేబు నుండి డబ్బులు కొట్టిన జేబు దొంగ జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచి ఈరోజు మీరు ప్రజల ముందు డ్రామా చేస్తున్నారు। 2019లో జగనన్న ప్రమాణం స్వీకారం చేసినప్పుడు పెట్రోల్ ధర 78 రూపాయలు ఉండేది। కానీ మిమ్మల్ని చీయని కొట్టి ప్రజలు మిమ్మల్ని గద్దె దింపిన రోజు 110 రూపాయలు పెట్రోల్ ధర ఉంది। అంటే మీరు సుమారు మీ ప్రభుత్వంలో 35 రూపాయలు మీరు పెంచిన గంట జగన్మోహన్ రెడ్డిదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। సిగ్గు హయా శరం ఉందా జగన్మోహన్ రెడ్డి మీకు అని అడుగుతున్నాను। పరాయి దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వలన అలాగే మన ప్రపంచం స్థాయిలో క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు గ్లోబల్ గా పెరిగాయి। మన రాష్ట్ర ప్రభుత్వం వలన కాదు, మన దేశం ప్రభుత్వం వలన కాదు, దేశంలోనే ఇజ్రాయిల్, ఇరాన్, యుక్రెయిన్, రష్యా ఏదైతే వారు జరుగుతూ ఉందో ఆ వార్ల వలన గ్లోబల్ గా దేశాలపైన భారం పడతా ఉంది। క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి। గత వైసీపీ ప్రభుత్వంలో ఒక కొత్త చరిత్ర రాసినారు। దేశంలో ఎక్కడ అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కచరా ట్యాక్స్ ప్రభుత్వం అని మంచి పేరు తెచ్చుకున్నారు మీరు। మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు మీరు చేసే వెధవ పనులకు కచరా ట్యాక్స్, చెత్త ట్యాక్స్, కసు ట్యాక్స్ అని మీరు తీసుకున్నందుకు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని మీ మొఖాన చీయని ఉమ్మి 11 సీట్లు ఇస్తే కూడా మీకు ఈ రోజు వరకు బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డి అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। అలాగే గత వైసీపీ జగన్ ప్రభుత్వం పాలనలో ఒక కొత్త క్యాలెండర్ ఉండేది। జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కాదు, కరెంట్ బిల్ పెంచే క్యాలెండర్। 6 నెలలు అయితే కరెంట్ బిల్ పెరగాలి, మరో 6 నెలలు అయితే మరొకసారి కరెంట్ బిల్ పెరగాలి అని అమాయక ప్రజల జోబులో నుంచి డబ్బులు లాక్కున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ ప్రభుత్వం అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి చరిత్రలో ప్రజల మీద భారం పడకూడదని ఒక మంచి ఉద్దేశంతో చరిత్రలోనే కరెంట్ బిల్ తగ్గించి ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఏకైక పార్టీ మన కూటమి పార్టీ, మన తెలుగుదేశం పార్టీనని